శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నిజంగానే బ్రిటిష్ గవర్నమెంట్ రాకముందు అంటే బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘల్స్ రాకముందు ఇండియా చాలా అందంగా ఉండేదా? అంటే అందరికీ న్యాయం, అందరికీ ధర్మం, అందరికీ ఆహారం అందే స్థితిలోనే ఇండియా ఉందా? లేకపోతే మనం కట్టుకథలు వింటున్నాము ఇప్పుడు? వాస్తవం చెప్పాలంటే బ్రిటిష్ వాడు రాకముందుకు మనం అద్భుతంగా ఉన్నామా లేదా అంటే నేను చెప్పే విషయం కాదు. ఓకే. మన యాంగస్ మ్యాడిసన్ అనే ఒక ఎకనామిస్ట్, ఆయన వాళ్ళు చాలా ఫేమస్ ఎకనామిస్ట్. ఆయన చెప్పిన మాట ఏంటంటే 17th సెంచరీలో భారతదేశం యొక్క జీడిపి 24% ఉంది. ఆనాడు బ్రిటిష్ యొక్క జీడిపి 3%. వరల్డ్ కాంట్రిబ్యూట్ చేయడం 24% మనం ఉన్నామంటే జస్ట్ ఇమాజిన్ భారతదేశం మంచిగా ఉందా లేదా మీరే నిర్ణయం చేసుకోవాలి. దీనిపైన మన వాళ్ళు కూడా చాలా మంది ది బ్యూటిఫుల్ ట్రీ పేరు మీద ధరంపాల్ గారు బుక్ రాశారు. తెలుగులో స్వర్ణ భారతి అని చెప్పేసి, స్వర్ణయుగ భారతి అని చెప్పి కూడా కండవెల్లి సత్యదేవ ప్రసాద్ గారు బుక్ రాశారు నవయుగ ప్రచురణలో. మీకు అవి చాలా ఈజీగా అర్థమైపోతుంది. మీరు అందరినీ సమానంగా చూసారా లేకపోతే అన్నీ ఉన్నాయంటే మినరల్స్ పేరు మీద, మినరల్స్ అన్ని మన దాంట్లో ఉన్నాయి ఎంతో గొప్పగా. ఈ భారతదేశాన్ని కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మనీని దోచుకెళ్లారంటే ఇక్కడ ఏం లేకపోతే వాడు ఏం దోచుకెళ్తాడు? వాస్తవమే కదా. కొన్ని లక్షల అంటే వేల కోట్ల సంపద ఆనాడే ఈ దేశం నుండి ఎల్లలు దాటింది అంటే ఈ దేశంలో ఏమీ లేకపోతే ఎట్లా దాటుతుంది? ఎందుకంటే ఈ భారతదేశము ఎన్నడూ కూడా ఈ భోగం పైన ఆలోచించలేదు. మనకు ప్రతి ఒక్కడు వ్యవసాయం చేస్తాడు, ప్రతి ఒక్కడు వృత్తి, ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి వాళ్ళది. బ్రిటిష్ వచ్చిన తర్వాత మన రైతే రాజు అన్న వాడిని రైతు యొక్క వెన్నుని విరిచేసిండు. ఎట్లా? పన్నులు విధించి, అడ్డవులుగా పన్నులు విధించి, ఫెమినైన్స్ లాంటి దాన్ని ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి మరి సృష్టించారు. ఫెమినైన్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడున్న సంపద లండన్లో పెట్టుకుంటాడు తీసుకెళ్ళి. ఇక్కడ మనం ఒక్క పూట తిండి లేకుండా చచ్చిపోయిన పరిస్థితి. వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోయారండి భారతదేశంలో. దానికి కారణం ఎవరన్నా? బ్రిటిష్ వాళ్ళే. బ్రిటిష్ ముందు అద్భుతంగా ఉందా అంటే అప్పుడు మన రాజులు ఉండే. బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళకి నాగరికత నేర్పారు. నేను ఒక విషయం చెప్తా. నేను ఇంతకుముందు ఒక పాడ్కాస్ట్ లో చెప్పిన, బ్రిటిష్ వాళ్ళ నాగరికత ఎందుకు తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో ఈ రోజు ఎవరైతే ఈ మెకాలే మానసపుత్రులు ఇంకా ఈ దేశంలో మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కసారి పోయి కళ్ళు తెరిచి ఒకసారి చూడండి బ్రిటిష్ చరిత్ర ఏందనేది. వ్యాధులతో అలమటిస్తున్న రోజుల్లో 15వ శతాబ్దం ఆ సమయంలోనే వాళ్ళకి అంటూ ఒక ప్రాపర్ వ్యవస్థ లేదు. ఆర్థికంగా కూడా శిథిలం అయిపోతున్న పరిస్థితి. ఎంతో మంది దేశం నుండి అంటే వాళ్ళని బానిసలుగా చేసుకొని వాళ్ళని చిత్రహింసలు పెడుతుంది, దేశ బహిష్కరణ చేసుకొని బయటికి వెళ్ళిపోయి వాళ్ళంతా కూడా సముద్రపు దొంగలుగా ఒక ఉపాధిని వాళ్ళు ఎంచుకున్నారు. సముద్రపు దొంగలు ఉపాధి ఎంచుకున్నప్పుడు ఒకానొక సమయంలో బ్రిటిష్ క్వీన్కి ఆపద వచ్చి ఉన్నప్పుడు ఈ సముద్రపు దొంగలే సపోర్ట్ చేసిన కారణంగా అఫీషియల్గా సముద్రపు దొంగలు వాళ్ళ వృత్తిగా మారిపోయింది. వాళ్ళు సపోర్ట్ అప్పటి నుండి, అందుకే పైరేట్స్ అనే వాళ్ళు ఇవంతా ఉన్నారు కదా, వాళ్ళు సముద్రపు దొంగలే. సముద్రపు దొంగల నుండి పుట్టిన చరిత్ర వాళ్ళది. సముద్రపు దొంగల నుంచి పుట్టిన వాళ్ళ చరిత్ర. మరి ఇండియా మొత్తం ఆక్రమించేసి ఇండియా మొత్తం గుప్తా అంటే వాళ్ళది బ్రూటల్ ఫోర్స్. యాక్చువల్ ఏమైపోయిందంటే ఈ వాళ్ళు వచ్చింది ఎట్లా డైరెక్ట్ ఆక్రమించడానికి రాలేదు. ఆక్రమించడానికి రాలేదు కదా, వాళ్ళు వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చారు భారతదేశానికి. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చేసి వాళ్ళ బిజినెస్ ని, అది కూడా ఎట్లా వచ్చారు? ఈస్ట్ ఇండియా కంపెనీ అంత ఈజీగా ఏం రాలే. స్టోరీ ఎట్లా ఉంటుంది అంటే, మన బెంగాల్ ప్రాంతం ఉంది కదా, బెంగాల్ ప్రాంతం ఉన్న రాజు ఎవరైతే అప్పుడు ఉంటారు కదా, వాళ్ళని బుజ్జగించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. తాపిచ్చి మందు రెగ్యులర్గా మద్యపానం అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఈ మందు చూడండి అని చెప్పి, అంటే ఈ మద్యపానం తాగని చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి, అంటే రకరకాల చరిత్రలు చాలా ఉంటాయి, స్టోరీ చాలా ఉంటుంది. సో అట్లా మబ్బించి చేసి అట్లా పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ తీసుకొని కూర్చొని రకరకాల చట్టాలు తీసుకొచ్చి ఎక్స్పాండ్ చేసి ఈ దేశంలో మీరు నమ్మరు 46,000 నౌకలు ఉన్నాయండి అప్పుడు వచ్చినప్పుడు. 46,000 నౌకలు ఉన్నప్పుడు అవన్నీ కూడా మామూలు నౌకలు కాదు, యుద్ధ నౌకలు ఉన్నాయి, పనికి సంబంధించిన నౌకలు, ట్రేడింగ్ నౌకలు ఉన్నాయి. కేవలం బెంగాల్లోనే కొన్ని వేల నౌకలు నిర్మాణం జరిగేవి. ఎంత పెద్ద మోతాదులో? చాలా పెద్ద మోతాదుగా.
సో నౌకల యొక్క దాన్ని విరిచేశారు. ఐరన్, స్టీల్, ఐరన్లో కూడా మనం అసలు వేరే లెవెల్ ఉన్నాం మనం. ఇంకా దాన్ని నడ్డి చేశారు అన్ని. పాపీ కల్చర్ ఉండి అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండి మన ఈ గంజా ఉంటుంది కదా, గాంజా, పాపీ అని రకరకాల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎగుమతి చేసుకునే వాళ్ళు తీసుకెళ్ళి. కావాలని ఇక్కడ ఆ చట్టం తీసుకొచ్చి కూర్చోటి అందరితో పండించి తీసుకెళ్ళేవారు అక్కడ. ఓపియం వార్ జరిగింది కదా, చైనా పైన ఓపియం వార్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఎట్లా చేశారు? భారతదేశంలో ఓపియం మీరు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఎక్కువ పండుతుంది. ఆఫ్ఘనిస్తాన్ మన ఈ పాకిస్తాన్ ఏరియాలో ఉంది, అక్కడ పండుతుంది ఎక్కువ. మళ్ళీ ఇక్కడ ఇదే మన గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం కదా, బర్మా, తైవాన్ ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు చూస్తే నార్త్ ఈస్ట్ లో చాలా వరకు పాపీ కల్చర్ కదా ఉండేది. సో దీని వల్లే కదా ఇప్పుడు కూడా చైనా ఆధిపత్యంలో పెట్టుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఈ పాపీ కల్చర్, ఈ పాపీ అంటే ఈ ఓపియం మొత్తాన్ని తీసుకెళ్ళాలని చేసి వాళ్ళ సంస్కృతిని చాలా వరకు దెబ్బతీశారు చైనా వాళ్ళని. చేశారు కదా. అవును. సో అంటే మన దగ్గర ఏమి లేనప్పుడు మినరల్స్, మనం కాంతార సినిమా చూస్తాం. కాంతార సినిమా చాలా సింపుల్ గా అర్థం కావాలంటే కాంతార సినిమా చూస్తాం కదా, కాంతార సినిమా చిన్న చిన్న దాని ఏమంటారు మనం మసాలాలు. కాంతార సినిమా చూస్తాం, స్పైసెస్. కాంతార సినిమా చిన్న చిన్న స్పైసెస్ కోసం వాళ్ళు నిజంగా అక్కడ బిర్యానీ కామెడీ థింగ్ చెప్తారు. బిర్యానీ వేరే దేశపు బిర్యానీ అంటారు కదా, వేరే దేశంలో బిర్యానీ ఎట్లా పండింది? నీకు స్పైసెస్ ఉండాలి కదా. నీకు స్పైసెస్ లేనిది నువ్వు బిర్యానీ ఎట్లా పండిస్తావు, ఎట్లా వండుతావు? నీకు అక్కడ ఎడారి మతాలు, ఎడారి అక్కడ రైసే పండదు, నీకు బిర్యానీ రైసే ఉండదు. ఇవన్నీ మిత్తు. వాస్తవం చెప్పాలంటే మనం చాలా అద్భుతంగా ఉన్నాం. మేబీ అప్పుడు మనం దండయాత్రలు ఎదుర్కొంటూ మన వ్యవస్థను మనము సర్దు మనుగుతూ మనం ఎట్లా రూపాంతరం చెందుకుంటూ పోతున్నాం, ఎక్కడ ఎంతవరకు అవసరం ఏంటని చెప్పి. ఎందుకంటే మన రిపబ్లిక్, సొంత రిపబ్లిక్ గా మనం వచ్చిన ప్రతి గ్రామం వాళ్ళు డీసెంట్రలైజ్ చేసుకొని నా ఊరికి ఏం అవసరం, నాది ఏం అవసరం అని చెప్పి ఎవరు వాళ్ళు చాలా అద్భుతంగా మంచిగా బతుకుతుండే అంటే అన్లెస్ బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు. ఓకే. ఇప్పుడు హిందూ మతం ప్రమాదంలో ఉందా? ప్రచారం జరుగుతుందా? ఉందనే ప్రచారం లేదు, ఉంది. ఇప్పుడు కదా అనాది ఉంది. ఓకే. ఈ హిందూ ధర్మము అనేది ఎప్పుడు ప్రమాదంలో ఎందుకు ఉంటుంది అంటే రీజన్, బయటి వాడు చూసే కోణం మనది కోణం చాలా డిఫరెంట్. బయటవాడు మతంగా చూస్తాడు దాన్ని. వాడు ఆడియోకి ఎజెండా మత విస్తరణ, వాడు ఎజెండా మత విస్తరణ కాబట్టి వాడు తప్పకుండా వాడి మతాన్ని విస్తరించాలని చెప్పే ఉద్దేశంతో ఆనాడు వచ్చిన మొఘలులు కావచ్చు, అంతకుముందు ఉన్న అరబ్బులు కావచ్చు, అంతకుముందు టర్కులు కావచ్చు, వీళ్ళంతా కూడా బ్రిటిష్ వాడు కావచ్చు, వాళ్ళంతా తన మతాన్ని విస్తరించడానికి చేసిన ప్రణాళికనే కదా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చినా కూడా వాడు చివరాగా చర్చ్ పేరు మీద, మిషనరీ పేరు మీద చేసింది ఏంటి? మత విస్తరణ కదా. సో ఈ రోజుకి నిజంగా భారతదేశంలో భారతీయ సంస్కృతి ఇంకా ముప్పులో ఉంది. కారణం ఏంటంటే వాడు మనం అనాగరికులం అని చెప్పి నేర్పిస్తున్నాడు, మనకి సంస్కృతం ముత భాష అని చెప్పి నేర్పిస్తున్నాడు, డెడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ ఎట్లా అవుతుంది? సింపుల్. ఈ రోజు నువ్వు శుక్లాంబరం చదవవా? గురు బ్రహ్మ గురు విష్ణు చదవవా? విష్ణు సహస్రనామం చదవవా? నువ్వు బిల్వాష్టకం చదవవా? నువ్వేం చదవట్లేవు? గాయత్రి మంత్రం చదవవా? నీకు సంస్కృతం ఎందుకు రాదు? అంటే లిఖిత పూర్వకంగా రాస్తేనే సంస్కృతమా? అంటే లిఖిత పూర్వకంగా డెడ్ లాంగ్వేజ్ కాదా అంటున్నా. నాకు హిందీ రాయలేకపోవచ్చు, ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తుంది కదా, డెడ్ లాంగ్వేజ్ ఎట్లా అవుతుంది? ఇలాంటి నారేటివ్లు కావాలని చేస్తుంది. ఎందుకంటే సాంస్క్రిటైజేషన్ పేరు మీద చాలా రకరకాల ప్రయోగాలు ఇక్కడ యూనివర్సిటీల పేరు మీద ఈ ఈ వెస్టర్న్ థియరీస్ అన్ని కూడా భారతదేశం పైన ఇంప్లిమెంట్ చేసి నిజంగా ఈ దేశాన్ని హిందుత్వాన్ని ముప్పులో పెడుతున్నారు కావాలని. సో రకరకాలుగా మత మార్పిడి ప్రయత్నాలు చేస్తున్నారు అనేక రకాలుగా. బ్రిటిష్ వాడు చేసిన అతిపెద్ద కుట్రలో సెన్సస్ ఒకటి. సెన్సస్ పేరు మీద ఈరోజు భారతదేశం చాలా పెద్ద ముప్పు ఉంది. ఈ రోజు దేశాన్ని విభజించాలి అనే సూత్రం ఆనాడు వాడు పెట్టాడు, అది ఈ రోజుకి అమలు అవుతుంది, ఇంధనంలాగా తయారవుతుంది. వాడికి కారణం ఏంటంటే కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఆదివాసీల పేరు మీద మాకు సపరేట్ దేశం కావాలి అని చెప్పేసి పుట్టుకొస్తుంది. ఈ ద్రవిడిస్తాన్ పేరు మీద తమిళనాడు వాళ్ళు సపరేట్ కావాలని చెప్పేసి ద్రవిడవాదం అని ఉంది. అండ్ మళ్ళీ ఇంకా పైకి సిక్కులు సపరేట్ అని చెప్పేసి సిక్కుల సపరేటిస్ట్ మూవ్మెంట్ అని చెప్పేసి, కాశ్మీర్ సపరేటిస్ట్ మూవ్మెంట్ అని చెప్పేసి, నార్త్ ఈస్ట్కి వస్తే నార్త్ ఈస్ట్లో ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ అంతా సపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు? పక్క వాళ్ళంతా హిందువులే కదా. తమిళనాడులో ఉన్న వాళ్ళు, ద్రవిడిలో ఉన్న వాళ్ళు హిందువులే. నీకు నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ట్రైబల్స్ ఉన్న వాళ్ళు హిందువులే. కానీ నువ్వేం చేస్తున్నావు? ట్రైబల్స్ హిందువులు కాదని చెప్పి నువ్వు చెప్తున్నావు. ట్రైబల్స్ హిందువులు కాదని చెప్తున్నావు. మీకు ఒక థియరీ చెప్తా. బ్రిటిష్ వాళ్ళు అంటే ఈ చర్చ్ మిషనరీ వాళ్ళు అవలంబించిన ఒక మెథడ్ ఉంటుంది. దాని పేరు ఏం పేరు అంటే 2 స్టెప్ ఫార్ములా అంటారు దీన్ని. 2 స్టెప్ ఫార్ములా. ఈ 2 స్టెప్ ఫార్ములా అనేది ఏంటంటే వాళ్ళకి 2 స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్ వచ్చేసి
ట్రైబల్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అర్థమయ్యేలాగా చెప్పాలంటే ట్రైబల్స్ ఉన్నారు, నార్త్ ఈస్ట్లో ట్రైబల్స్ ఉన్నారు, లేకపోతే ఎక్కడ నార్మల్ ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళ లోపల ఒక క్వశ్చన్ మార్క్ని క్రియేట్ చేయాలి. మీరు ఇది కాదు, అరే మీరు ట్రైబల్స్ అంటారు, మీరు ఆదివాసులు మూలవాసులు, మీరు హిందువులు ఎట్లా అవుతారు అని ఒక ప్రశ్నను వాళ్ళ లోపల లేవనెత్తాలి. వాళ్ళని ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ లోపల వాళ్ళ ఇన్ఫీరియారిటీ తీసుకురావాలి. సెకండ్ స్టెప్ ఇది. వాళ్ళ లోపల వాళ్ళ ఇన్ఫీరియారిటీ క్రియేట్ చేయాలి. ఏమని, అరే నిజంగా హిందుత్వము హిందూ మతం అనేది ఉందో ఇది ఉత్తదే సూపర్స్టిషన్, మూఢనమ్మకం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మన హిందుత్వం పైన, మతం పైన, హిందూ ధర్మం పైన ఒక వ్యతిరేకతను తీసుకురావడం, తీసుకొచ్చి దీని పేరు మీద మతం మార్చడం. ఇది 2 స్టెప్ ఫార్ములా. ఇది చర్చ అవలంబిస్తున్న ఫార్ములా. ఇది ఎవరు తెలియదు. ఇదే పేరు మీద ఈరోజు మన ఛత్తీస్గఢ్లో ఒక మూమెంట్ నడుస్తుంది, సపరేట్ ట్రైబల్స్కి ఒక మూమెంట్ కావాలని చెప్పి. నాగాలాండ్లో జరుగుతుంది. మిజోరాంలో మోరం మూమెంట్ అనుకుంటా, ఒక తెగ నడుస్తుంది. మోరం మూమెంట్ అనే దాని పేరు మీద సపరేటిస్ట్ మూమెంట్ నడుస్తుంది. ఇట్లా అనేక రకాలుగా మేఘాలయలో నడుస్తుంది సపరేట్, మన ఇక్కడ మణిపూర్లో నడుస్తుంది. ఎన్ని అంటే చెప్పడానికి ఇంకా దరిద్రం అయిపోతుందంటే మన ఏమంటారు, ఈ ట్రైబల్స్ పేరు మీద, వీటి పేరు మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 2 స్టెప్ ఫార్ములాలో ఒక మేజర్ థింగ్ ఏం చేస్తున్నారంటే, మీరు ఏం చేస్తే నేను ఆపోజిట్ చేస్తా. ఎట్లా, నువ్వు రాముణ్ణి పూజిస్తే నువ్వు మహిషాసురుని వధిస్తున్నావు కాబట్టి నీ మహిషాసురుని పూజిస్తా. రావణాసురుడు రాముడు చంపిండు, రాముడు ఆర్యుడు, రావణాసురుడు మావుడు ద్రవిడుడు కాబట్టి నేను రావణాసురుని పూజిస్తా. దీని కారణంగా నీ లోపల నీకు తెలియకుండానే ఒక రావణాసుని అంటే ఒక మూర్ఖుడిని, ఒక అసురుణ్ణి, అసురు లక్షణాలు ఉన్న వ్యక్తిని, అసురుణ్ణి నువ్వు హీరో చేస్తున్నావు. అవునా కదా? నువ్వు హీరో వేసి నువ్వేం చేస్తున్నావు, ఈ ధర్మానికి నువ్వే ఒక పంతాన్ని సపరేట్ తయారు చేసి పెడుతున్నావు కదా. ధర్మం కాదు, ఇది ఇంకో మతం అని చెప్పి నువ్వు సపరేట్ ఇంకో పంతాన్ని తయారు చేసి ఏం చేస్తున్నావు, విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నావు దేశాన్ని. ఆదివాసితానికి సపరేట్ రాష్ట్రం కావాలి, నాకు సపరేట్ దేశం కావాలని చెప్పేసి, లేకపోతే ఇంకోరు అని చెప్పి. మధ్యప్రదేశ్లో జరుగుతుంది మూమెంట్ సపరేట్గా. ఓఆర్పీస్ పేరు మీద రీసెంట్గా ఒక కొత్త కమ్యూనిటీ తయారైంది. కొత్త కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ చాలా ఉంది. ఈ ఓఆర్పీ కమ్యూనిటీ అనేది చాలా డేంజర్ కూడా, ఎవరు దీన్ని గుర్తించట్లేరు ఈ మధ్య. అంటే కొంచెం అంటే లైమ్లైట్లోకి రాలేదు ఇంకా కొత్తగా. ఓఆర్పీ అనే ఒక కొత్త కమ్యూనిటీ అనేది తయారైంది. వాస్తవానికి ఉంది, మీకు కొత్త తెలుస్తుంది. ఈ ఓఆర్పీ అనేది ఏంటంటే, అదర్ రిలీజియన్స్ ఎవరైతే ఉన్నారో ఎట్లా అంటే హిందుత్వం హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధ్, జైన, వీళ్ళు కాకుండా అదర్ రిలీజియన్స్ ఎవరైతే ఉన్నారో, అదర్ వాళ్ళు నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓఆర్పీలు అని అంటారు. అంటే ఏతిస్టులు కావచ్చు, కొంతమంది ఇప్పుడు ట్రైబల్ పేరు మీద ట్రైబల్స్ కాదు, మీరు హిందువులు కాదు, అసలు మీకు మతం లేదు, మీరు సపరేట్ అని చెప్పి అన్న వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. 1991 to 2001లో గణనీయంగా సంఖ్య పెరిగింది వీళ్ళది. ఈ సెన్సస్ ప్రకారం, అఫీషియల్ సెన్సస్ ప్రకారం చూస్తే మనకు తెలుస్తుంది. 1951 సెన్సస్ నుండి ఇప్పటివరకు సెన్సస్ చూడండి, నిజంగా నాకేమి మతం లేదు, నాకేం మతం వద్దు అని అనే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వాళ్ళే ఈ సపరేటిస్ట్ మూవ్మెంట్ ముందు తీసుకుపోతున్నారు. ఇది ఎట్లా, ఇది దీని వెనక ఇంకో కుట్ర ఉంది. వీళ్ళని పెంచి పోషిస్తుంది, వీళ్ళకి సపోర్టివ్గా ఉండదు ఎవరు అంటే మళ్ళీ నక్సల్స్. ఈ రెడ్ కారిడార్ ఏరియా అవుతుంది, ఈ రెడ్ కారిడార్ ఏరియాలో ఎక్కడైతే ఉందో వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ ఉండేనో ఆ ఏరియాలో ఒక పంతా అని సపరేట్ వాళ్ళు తయారు చేసి పెట్టారు. దాని పేరు మీద ఈరోజు నక్సల్ ముక్త భారత్ జరగవచ్చు. మెదడులో అయితే ఉంది కదా ఆ భావము. ఆ భావాన్ని ఇట్లా వ్యక్తపరచాలి అంటే ఇట్లా వ్యక్తపరచాలి. అర్బన్ నక్సల్ పేరు మీద ఏమో యూనివర్సిటీలలో, అర్బన్ ఏరియాస్లో చేస్తున్నారు. మరి వాళ్ళు లేని ప్రాంతాల్లో నక్సల్ ఈరోజు లేకున్నా కూడా ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ మైండ్ సెట్ని క్రియేట్ చేసి పెట్టారు. ఈ విభజన వాదము అనేదాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఓఆర్పీల పేరు మీద, ఈ కమ్యూనిటీ పేరు మీద వాళ్ళు ఈరోజు ఇప్పుడు చాలా మంది ఉంటారండి మన దగ్గర కూడా. చాలా నాకు ఏ మతం లేదు, నేను ఏది కాదు అని చెప్పి మాట్లాడు ఎంతమంది ఈ మధ్య చూస్తున్నామా లేదా? ప్రకాష్ రాజ్ లాంటి, బైరి నరేష్ లాంటి ఎంతమంది బయటికి రావట్లేరు? అవునా కదా? ద్రవిడవాదం పేరు మీద కూడా అదే మాట్లాడుతున్నారు కదా. నీకు ఇవి మాత్రం కనిపించిన చాలా ఉన్నాయి. రాజస్థాన్లో, గుజరాత్లో జరుగుతుంది, రాజస్థాన్లో జరుగుతుంది సపరేటిస్ట్ భావం. మన ఇది ఈ మధ్యప్రదేశ్లో ఉంది, జార్ఖండ్లో హేమంత్ సోరెన్ సపోర్ట్ నడుస్తుంది, సపోర్ట్ ఇస్తున్నాడు దీనికి. ఇంకా ఈ మూమెంట్కి సీఎం ఉండే కదా ఇంతకుముందు, భూపేష్ బాఘెల్ కూడా సపోర్ట్ చేస్తాడు ఇట్లాంటి మూమెంట్, సపరేటిస్ట్ మూమెంట్కి. అంటే సపరేట్ ట్రైబల్ కమ్యూనిటీ, వీళ్ళకి మనం ఇది ఇయ్యాలి, అసలు వీళ్ళు కాదు అంటే. దీని వెనుక ఏజెండా ఎంత పెద్దగా ఉందంటే దీనికి ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయి, దీనికి దేశంలో ఉన్న అనేక రకాల శక్తులు అన్నీ కూడా పనిచేస్తున్నాయి, దేశంలో దేశ బయట ఉన్న శక్తులు. సో నిజంగా చెప్పండి, ఇప్పుడు నిజంగా భారతదేశంలో హిందువులు, హిందుత్వం ముప్పు ఉందా లేదా?